హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఇప్పుడు ఆషాఢం శ్రావణం షాపింగ్ చేస్తుంటారు కదండి. అయితే మనం ఇప్పుడు హైదరాబాద్లోని షాపింగ్ మాల్ స్ట్రీట్స్ చూద్దామండి. ఇది దిల్సుఖ్ నగర్ ఏరియా అనమాట. చూసారా బయటే వర్క్ బ్లౌజెస్ ఎంత బాగున్నాయో, అసలు చూపు తెప్పుకోలేకపోతుంది. ఆడవాళ్ళంటేనే ఇది నాది చంద్రముఖి ఆవహిస్తుంది కదా, అలా టైప్ చేస్తాం కదా, అలా ఉన్నాయండి. ఒక దాని మించి ఒకటి మొత్తం కూడా ఆల్రెడీ మ్యాచింగ్ బ్లౌజెస్ కూడా అక్కడే తీసుకునేలాగా ఉందన్నమాట దిల్సుఖ్ నగర్లో. మేమైతే రెడ్డి బ్రదర్స్ షాప్కి వెళ్ళాము. ఇది అంతా కూడా మా చెల్లి పెళ్లి షాపింగ్ అనమాట. ఇప్పుడు పెట్టడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు అన్ని షాపింగ్స్ ఎక్కువ చేసుకుంటుంటారు కదా, యూజ్ అవుతుంది అనేసి మేము ఎక్కడెక్కడ వెళ్ళామో చూపిస్తాను, చూసేయండి. ఇది దిల్సుఖ్ నగర్ ఏరియాలోని బయట స్ట్రీట్స్లో అనమాట. చూడండి ఎంత బాగున్నాయి. ఏది దొరకదనడానికి లేదండి. గిఫ్ట్ ఆర్టికల్స్ అయినా వస్తువులు ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు హైదరాబాద్లో అన్నీ దొరుకుతాయని. మేము వెళ్ళినప్పుడు అబ్బా ఫుల్ వర్షం అండి. మా కోసమే 3 days ఆగినట్టుంది. ఎందుకంటే పోయిన ఇయర్ దసరా టైంలో మేము వెళ్ళామన్నమాట. ఈ షాపింగ్ అంతా కూడా అలా జరిగింది మా షాపింగ్. వర్షంలోనే ఆగుతుందా ఆగదా, వెళ్ళాలా వద్దా డైలమాలో మేము వెళ్ళామన్నమాట. ఇదే అనమాట శారీస్. రెడ్డి బ్రదర్స్లో 2 sarees తీసుకున్నాం. పెద్ద పట్టు చీర అంటారు కదా, అలాగా 2 రిసెప్షన్ శారీ తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్లీ మాకు హైదరాబాద్ వెళ్ళాలని లేకుండే, మాకు దగ్గర ప్లేస్ వెళ్దాం అనుకుంటుంది. కానీ మా మర్ది వాళ్ళకి హైదరాబాదే ప్రాపర్ అనమాట. అక్కడ అన్నీ బాగా తెలుసు అని, వెళ్తేనే కదండి ఏదైనా తెలిసేది. నాకు కూడా అది అనిపించింది, వెళ్ళినాకే అన్నీ తెలుసుకోవాలి అనిపించింది. అలా మేము అక్కడ ఉన్న షాపింగ్స్ అన్నీ చూసామన్నమాట. ఇందులో మెయిన్ యూట్యూబ్ వాళ్ళది వస్తుంది చూడండి, వెయిట్ చేయండి, స్కిప్ చేయొద్దు. మంచి వీడియో ఉందన్నమాట దీంట్లో. అందరి ఫేవరెట్ కదా రాధా కలెక్షన్ అని, ఆ వీడియో పెడతాను నేను. కొన్ని అయితే ఆన్లైన్లో చెప్పే వాళ్ళ మాటల వల్ల తీసుకోవాలనిపిస్తుంది. బట్ మనం దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పుడు స్టాక్ ఉండదు అనమాట. అయ్యో మిస్ అయ్యామనిపిస్తుంది. సో ఆన్లైన్లో పెట్టినప్పుడు వెంటనే తీసుకోవాలి ఎవరి దగ్గరైనా కూడా అని నాకు అనిపించింది. అక్కడికి వెళ్ళాక అవి ఉండవు అనమాట. ఇది నేను చెప్పాను కదా దసరా టైంలో బతుకమ్మ ఇది ఉండిందనమాట. ఇవన్నీ కూడా బతుకమ్మ కోసం పూలు, నైట్ టైము బంతి పూలు అవేమో అంటారు కదండి, రెడ్ డిఫరెంట్ మోడల్లో పూలన్నీ ఉన్నాయి అనమాట. ఆ పూలన్నీ వీడియో తీసుకుంటూ వెళ్ళామన్నమాట. నేనైతే బతుకమ్మకి మేర్ తంగడి పూలు కదా, ఇవి అలంకరణ కోసం డిఫరెంట్ కలర్స్లో ఉండే అనమాట. నెక్స్ట్ మదీనాకి వెళ్ళామన్నమాట. మదీనా మార్కెట్లోన పెట్టుబడి చీరలు తీసుకున్నాం. నెక్స్ట్ ఇది షాప్ స్ట్రీట్ అనమాట. ఇందులోన చెల్లికి కావాల్సిన సెట్స్ తీసుకున్నాం అనమాట. అవుట్ఫిట్కి మ్యాచింగ్ అయ్యేలాగా చాలా బాగున్నాయండి అన్నీ కూడా. అయితే బాగా తెలిసిన వాళ్ళైనా ఉండాలి, వర్కింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళైనా ఉండాలి. అలాంటి వాళ్ళతో అయితేనే ఇలాంటి చోట్ల షాపింగ్ చేయగలం అనమాట. నెక్స్ట్ మా మర్ది వాళ్ళ అన్న వదిన ఇక్కడ మధురానగర్లో ఉంటారనమాట. ఆ మధురానగర్లో ఉన్న శ్రీ ముద్ర శారీస్ అనమాట. అప్పుడప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మేము వెళ్ళినప్పుడు చూసాము. నెక్స్ట్ చెప్పాను కదా రాధా కలెక్షన్లో సూపర్ డూపర్ అండి. ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా వాళ్ళు చూసుకునే విధానం అయినా కూడా ఏదైనా కూడా చాలా బాగా నచ్చిందండి. నేను మిగతా స్టోర్స్ అయితే కొన్ని నాకు అంతగా అనిపించలేదు. రాధా కలెక్షన్లోనే మేము ఎక్కువ పర్చేస్ చేసామండి. చూడడానికి చిన్నదైనా కానీ వాళ్ళు చూపించేవి ఏదైనా కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్లీ అందరూ కూడా వర్క్ బ్లౌజెస్ తీసుకుంటుంటారు. మేడం చెప్పేది కూడా వర్క్ బ్లౌజెస్ గురించే చెప్తుంటారు కదా, కానీ ఇక్కడ లేదు, మంచి బ్లౌజెస్ కూడా ఉన్నాయన్నమాట. శారీస్ కూడా ఉన్నాయన్నమాట. మేమైతే చెల్లికి శారీస్ తీసుకున్నాము 2, అంటే మళ్ళీ ఒడి బియ్యంకి అట్లా 3 శారీస్ అండ్ లెహెంగా తీసుకున్నాం. లెహెంగా అయితే సూపర్ ఉందండి, మంచి క్వాలిటీలో ఇచ్చారనమాట. నెక్స్ట్ ఈ అదర్ దిల్సుఖ్ నగర్ ఏరియాలోని ఉంటాయి కదా షాప్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఒక శారీ తీసుకున్నాం, పెళ్లి కూతురు చీర. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో, పెద్దగా అసలు ఎంత రద్దీగా ఉందండి, అసలు అంత రద్దీ ఉంది. ఇది దిల్సుఖ్ నగర్ ఏరియాలోని షాపింగ్ కాంప్లెక్స్ అనమాట. ఎంత బాగా